హాయ్ అండి, వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ ఛానల్ అండి. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి. ఇది ఉగాది రోజు మార్నింగ్ తీసిన బ్లాగ్ అండి. ఏంటంటే పొద్దున్నే ఇంకా ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత వాకిలి ముందు ఇలా ముగ్గు పెట్టానండి. ముగ్గు పెట్టిన తర్వాత ఇంకా పువ్వులతో చిన్నగా ఇలా డెకరేషన్ చేసుకున్నాను అనమాట. ఈ మార్నింగ్ అయితే ఈ పనులు అయిపోయినాయండి, ఇల్లు గుమ్మాల వరకు. ఇంకా తర్వాత కిచెన్లోకి వెళ్ళిపోయాను అనమాట. ఎలా చేశానండి, చిన్నగానే చేశాను డెకరేషన్. అది బాగుందండి. అయితే ఇక మార్నింగ్ ఇక స్నానం చేసేసి దేవుడికి పూజ ఉంది కదండి, ఇంకా వంటల ప్రిపరేషన్ అనమాట. ఇంకా పొద్దున్నే టీ తాగిన తర్వాత స్నానం వచ్చేసినాక వంట స్టార్ట్ చేశాను అనమాట. వంట ఏంటంటే ఇంకా పులిహోర చేశాను అనమాట. ముందుగా పులిహోర కలిపి పక్కన పెట్టానండి. తర్వాత ఏమో సేమియా కాసాను అనమాట, సగ్గుబియ్యం సేమియా. ఇంకా ముందుగా పులిహోర చేసిన తర్వాత సగ్గుబియ్యం సేమియా పాయసం కాసాను అనమాట. సగ్గుబియ్యం సేమియా ముందుగా ఉడికించుకున్న తర్వాత షుగర్ కూడా వేసి బాగా ఉడికిన తర్వాత కాచి చల్లార్చుకున్న పాలు పోసానండి. అలా పోసి ఒక 5 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేయడమేనండి. 5 నిమిషాలు అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలాచీ వేయాలండి. 5 మినిట్స్ ఆగినాక వేస్తానండి నేను. తర్వాత ఇంకా గార్లిక్ ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత గార్లిక్ వేయటం అయితే స్టార్ట్ చేశానండి. నేను గార్లిక్కి మినపప్పు 2 గ్లాసులు, 1 గ్లాసు పెసలు కలిపి నానబెట్టుకున్నానండి. ఇంకా అవి మార్నింగ్ రుబ్బుకొని గారెలు వేసాను అనమాట. అక్కడ కొంచెం మ్యూజిక్ యాడ్ చేశానండి. తర్వాత గారెలు వేయటం అయితే అయిపోయిందండి. గారెలు వేసిన తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేశానండి. పూజ కూడా చేసుకున్న తర్వాత మా చిన్నబాబు చేశాడండి. నేను ఇవన్నీ చేస్తుంటుంటే మా చిన్నబాబు నాకు హెల్ప్ చేశాడనమాట. చక్కగా పూజ చేశాడు. తర్వాత ఇంకా వేపపూత ప్రసాదం స్టార్ట్ చేయటం మొదలేసానండి. వేపపూతను ఇలా వలుచుకొని మంచిగా పువ్వులు చిన్నవి ఉన్నాయి కదండి, ఆ పువ్వుల వరకు ఇలా వలుచుకొని దాన్ని నీట్గా ఇసుకేం లేకుండా క్లీన్ చేసుకున్న తర్వాత బెల్లము, మామిడికాయ, అరటికాయ తురుము వేసానండి అందులో. తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసాను అనమాట. చింతపండు గుజ్జు అలా గుజ్జేసి మొత్తం మిక్స్ చేసేసి కొంచెం వాటర్ పోసానండి. ఉగాది పచ్చడి రెడీ అయిందండి. వేపపూత పైన వేసి ఇంకా మొత్తం మిక్స్ చేసి కొంచెం వాటర్ పోసి వేసానండి. ఉగాది పచ్చడి చాలా బాగా కుదిరింది, బాగుందన్నమాట. తర్వాత ఇంకా దేవుడి పూజ కూడా అయిపోయింది కదండి. తర్వాత అత్తయ్య గారు, మామయ్య గారికి కూడా పెద్దలకి ఉగాదికి బట్టలు పెట్టుకోవటం ఉందండి మా ఇంట్లో. ఫస్ట్ నుంచి మా వాళ్ళది అది పద్ధతి. ఇంకా బట్టలు అవి పెట్టుకున్నామండి. తర్వాత ఇది ఉగాది ముందు రోజు అండి. మేము ఉగాది ముందు రోజు ఇలా కిచెన్ రోడ్ వెళ్ళామన్నమాట. అక్కడ చెప్పు కదండి, అత్తయ్య గారు మా ఇంట్లో పెట్టుకుంటామని అక్కడ బట్టలు తీసుకుందామని చెప్పి వెళ్ళామన్నమాట కిచెన్ రోడ్. అది ఉగాది ముందు రోజు ఈవినింగ్ అండి, 4 o'clockకి అక్కడ ఇలా ఉందండి. అప్పుడే స్టార్ట్ అవుతుంది, ఇంకా రష్గా ఉంటుంది అని ఎండగా ఉన్నా సరే వెళ్ళామన్నమాట. తర్వాత మళ్ళీ ఫుల్ రష్గా ఉంటుంది. మళ్ళీ ఉగాది తర్వాత మళ్ళీ రంజాన్ ఉంది కాబట్టి బాగా ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది. ఇంకా అది తీసుకొని మళ్ళీ అయితే ఇంటికైతే స్టార్ట్ అయింది. ఇంటికి వెళ్తే ఇంకా జర్నీలో మీకు ఈ వీడియో తీసాను అన్నమాట. ఏంటండి ఇంకా ఎలా ఉన్నారు, ఏంటి పండుగ బాగా చేసుకున్నారండి. నా పండుగ అయితే ఇలా జరిగింది. హ్యాపీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇది ఇంకా నేను ఇంటికి వెళ్ళేదారా జర్నీలో ఈ వీడియో తీసాను అనమాట.
ఇంకా మ్యూజిక్ యాడ్ చేస్తాను. బాయ్ అండి. అందరికీ వన్సేగే ఉగాది శుభాకాంక్షలు.